హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలో మనం ఎలాంటి సాసులు లేకుండా ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో సింపుల్గా చేసుకోవచ్చండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. వేలో బయట తినే ఫ్రైడ్ రైస్లో మెయిన్ టేస్టింగ్ సాల్ట్ అనేది ఎక్కువ వేస్తారండి. దానివల్ల హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి హెల్తీగా. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఫస్ట్ మనం ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకోవాలండి. కొద్దిగా ప్రాన్స్ తీసుకోండి. నేను వచ్చేసి ఒక పావు కేజీ వరకు ప్రాన్స్ తీసుకున్నాను. అందులో పసుపు, కారం, ఉప్పు, మిరియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకుని అందులోనే ఎగ్ వైట్ కూడా వేసుకుని 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలపండి. ఇలా కలిపిన వాటిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ రైస్ని ఉడికించుకోవాలండి. సో మీరు ఏ రైస్ అయినా యూస్ చేయొచ్చు. దీనికి రైస్ అనేది పొడి పొడిలాడుతూ రావాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా నెయ్యి వేసి ఉడికించుకోండి. దానివల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఓకేనండి. ఇలా రైస్ ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మ్యారినేట్ చేసినటువంటి ప్రాన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాన్స్ వేసుకుని వాటిని ఫ్రై చేయండి. వీటిని వేయగానే ఒక 3 మినిట్స్ పాటు కదపకూడదండి గరిటతోటి. సో 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా గరిటతో అటు ఇటు బాగా ఫ్రై చేయండి. సో 2 వైపులా బాగా కాలాలండి. ప్రాన్స్ అనేవి మనకి మంచి రెడ్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీకు మంచి కలర్లో కనిపించాలంటే కనుక కొద్దిగా కలర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఎలాంటి కలర్ యూస్ చేయలేదు. సో ఈ విధంగా కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక మనం ఎగ్ వైట్ వేసాం కదండి, అందులో లోపల ఉన్నటువంటి పచ్చిసన్ ఉంటుంది కదా, వాటిని మనం పడేయకుండా ఇందులోనే వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఓకేనా. లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఓకేనా. కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయండి. సో మనకి ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతుందండి ఈ క్యాబేజ్, క్యారెట్ అనేది. ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోండి. వేయడం స్కిప్ అయింది. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి కాసేపు మగ్గించండి. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి రైస్ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులో డీప్ ఫ్రై చేసినటువంటి ప్రాన్స్ అండ్ ఎగ్ కూడా ఫ్రై చేశాను అన్నాను కదండి లోపలి. సో అది కూడా వేసుకోండి ఉంటే, లేదంటే లేదు. వీటిని కూడా వేసుకొని అందులోనే సరిపడా మిరియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కొద్దిగా కారం, ఉప్పు వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేయండి. మసాలా మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి హై ఫ్లేమ్లో పెట్టి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం అయితే మర్చిపోవద్దండి, దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిలో మనం ఎలాంటి సాసులు కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ యూస్ చేయలేదండి. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఇంకా క్యాప్సికమ్, బీన్స్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.